మార్చి జీవో నంబర్ 29 తేవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే మొదటి 50లో సపోజ్ ఒక 10 మంది ఎస్సీలు వచ్చింది అనుకోండి, ఆ 10 పెట్టి 6 తీసుకుంటున్నారు కింద. పాపం ఆయనకు మెరిట్లో వచ్చింది, ఆయన ఓపెన్ కాంపిటీషన్లో వదిలాల్సినటువంటి ఎస్సీని మీరు అక్కడ ఆ 10 మందిని లెక్కకు తీసుకోవడం వల్ల 6 ఎస్సీలను మాత్రమే తీసుకొని ఇక మీ 16 కోట అయిపోయింది అంటుండ్రు. అంటే దీనివల్ల ఎవరికి నష్టం? మరో 10 మంది దళిత విద్యార్థులకు ఉద్యోగులు రాకుండా పోతా ఉంది. బీసీలకు నష్టమవుతుంది, గిరిజనులకు నష్టమవుతుంది. బట్ బట్టి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు సోషల్ కన్సర్న్ ఉంది కనుక ఈ జీవో వల్ల దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక ఇది గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ ఉద్యోగాల్లో ఈ తప్పుడు జీవో మీరు మార్చారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయండి. అవసరమైతే మీరు మీటింగ్ పెట్టండి. ఐ విల్ కమ్ టు యువర్ మీటింగ్ హాల్. మీరు ఏ టైంకు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, అన్ని వివరాలతో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ us హెల్ప్ ద ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఇన్ గెట్టింగ్ ద ఎంప్లాయ్మెంట్.